లేకపోతే జగన్కి కేడర్ షాక్ అంటూ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మేము రాలేం, 7 నెలలకు అమ్మఒడి ఇచ్చాము, మరి అమ్మకు వందనంపై యాగి సభవేన, అధినేత తీరుపై కార్యకర్తల అసంతృప్తి, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు కేడర్ షాక్ ఇస్తుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకి వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలంటూ జగన్ ఇచ్చిన పిలుపై ఆ పార్టీ కార్యకర్తలు పెదవిరుస్తున్నారు. మేము రాలేమని తెగేసి చెప్తున్నట్టు సమాచారం. అలాగే వచ్చే నెల 3వ తేదీలోపు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మకు వందనం పథకాలు అమలు కోరుతూ ధర్నాలు చేయాలని అధినేత ఆదేశాలను సీరియస్గా ఎవరు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి కనీసం ఏడాదిన కాకుండా వ్యతిరేక ఆందోళన ఎలా చేస్తామంటే కేడర్ అధినాయకత్వాన్ని నిలదీస్తుంది. అసలు ఏం జరిగిందంటే చంద్రబాబు హయాంతా విద్యుత్ ఛార్జీల బాదుడే అంటూ 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు బాదుడు కాస్త బేదుడుగా మారిపోవడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో 2022-23లో 8,113 కోట్లు, 2023-24లో 11,826 కోట్ల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలంటూ విద్యుత్ నియంత్రణ మండలి ఇంధన శాఖ ఆమోదం కోసం పిటిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్ వేసేందుకు ఇంధన శాఖ జగన్ అనుమతి ఇచ్చారు. ఈ పిటిషన్లు ఏపీఆర్సీ చైర్మన్గా జస్టిస్ ఆర్ నాగార్జున రెడ్డి ఉన్న సమయంలో అందజేశారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలపై దాఖలయ్యే పిటిషన్కి 90 రోజులు ఈఆర్సీ పరిష్కరించాలి. అయితే 2022-23 సర్దుబాటు ఛార్జీలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా జగన్ ఆమోదంతో 23-24 సంవత్సరానికి గాను 11,826 కోట్ల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటే ఈఆర్సీ ముందు డిస్కంలు దరఖాస్తు చేసుకునే గతంలో ఇచ్చిన 8,113 కోట్లు, 11,826 కోట్ల మేర డిస్కంలు వేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీల పిటిషన్పై ఈఆర్సీ చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత 22-23 గాను 6,072 కోట్లు, 23-24లో 11,826 కోట్లకు గాను 9,412 కోట్లకి ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 15,484 కోట్ల రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీల భారమంతా జగన్ జమానాలో దేనని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు కూటమి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటే హామీ ఇచ్చినందు వైసీపీ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిందని పట్టుబట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్తోనే జనంలోకి వెళ్ళాలని ముఖ్య నేతలు పిలుపునిస్తే జనం అడిగితే ఏం చెప్పాలి అని అన్నారట. పాపం వాళ్ళందరూ వచ్చేసేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి బాబు మేము ఇట్లా మా జగన్ అడుగుతున్నామని చెప్పి అన్నారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ బానిసత్వానికి సజీవ సాక్ష్యం ఇది. ఏంటంటే ఇప్పుడు జగన్ టైంలో కరెంట్ ఛార్జీలు పెంచాడు. దేనికి పెంచినట్టు? చంద్రబాబు టైంలో సర్దుబాటు ఛార్జీలే కదా, అంటే అప్పుడు చంద్రబాబు తప్పని చెప్పాలి కదా. ఇప్పుడు జగన్ టైంలో సర్దుబాటు ఛార్జీలు చంద్రబాబు వేస్తున్నాడంట, కానీ జగన్ పెంచినయేమో ఆయన సొంతగా వేసాడంట. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? కామ్గా ఆలోచించేటటువంటి వాడికి అయితే అర్థమవుతుంది, కానీ అదొక కసిగా ఆలోచించేవాడికి మనం వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచనని జగన్ హామీ ఇచ్చాడా? ఇవ్వలేదు. బాదుడే అని విమర్శించి వచ్చాడు, కానీ అతను పెంచాడు. అందుకనే కదా అతను గద్దె దించింది. ఇప్పుడు పెంచే ఏమో ఇది జగన్కే పాపం. ఇంతకుముందు పెంచినా జగన్ హయాంలో పెంచినా జగన్దే పాపం, చంద్రబాబు హయాంలో పెంచినా జగన్దే పాపం. ఇది వార్తల యొక్క నైజం. మనం ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేదాన్ని ఏదన్నా మైక్రోస్కోప్ పెట్టి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి నీచాతి నీచంగా కవర్ చేసుకొస్తుంది.